ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. మాట్లాడుతున్న క్రియేటివ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ అంటే కొలీగ్స్ వాళ్ళందరితో పాటు కలిసి చాలా మంచి టైం స్పెండ్ చేస్తున్నాడని చెప్పి తను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడనమాట. నాకు చాలా రోజుల తర్వాత నా ఫ్రెండ్స్ కలిసారు. నేను మస్తు చిల్ అయ్యాను, ఎంజాయ్ చేశానని చెప్పి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాడు. అదే కాకుండా కళ్యాణ్ విన్ అయితే విజయనగరంలో కొంతమంది కళ్యాణ్ విన్ అయితే మేము అన్నదానం చేస్తామని చెప్పి పెట్టారట. వాళ్ళు ఇప్పుడు కళ్యాణ్ పేరు మీద అన్నదానం చేశారట. దానికి సంబంధించి కళ్యాణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడనమాట. నా పేరు మీద ఇట్లా అన్నదానం చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్లా లేని వాళ్ళకి పెడితే ఎవరికైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పి అన్నాడనమాట. అదే కాకుండా తన ఫ్రెండ్స్ ఆల్బమ్స్ తను వెళ్లి రిలీజ్ చేయటం. ఆల్బమ్ రిలీజ్ చేసేటప్పుడు కూడా తను చెప్పాడు, "మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళం. ఇప్పుడు కాదు ఎప్పటికి మేము అగ్ని పరీక్షలో ఉన్న వాళ్ళందరం మేమందరం బెస్ట్ ఫ్రెండ్స్‌మే. ఎప్పటికైనా అందరికి ఒకళ్ళకొకళ్ళు మేము హెల్ప్ చేసుకుంటూ ఉంటాం" అని చెప్పి తను చాలా యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి చాలా జెన్యూన్‌గా ఉంటాడు కళ్యాణ్. ఇక్కడ కూడా చాలా జెన్యూన్‌గా ఉన్నాడు. దీనిలోనే కాదు ఫ్రెండ్‌షిప్‌లోనే కాదు, ఇప్పుడు తనుజతో ఉన్న రిలేషన్‌షిప్ అంటే అది కూడా ఫ్రెండ్‌షిప్ మోర్ దాన్ ఫ్రెండ్‌షిప్ అని చెప్పాడు కదా! సో, ఆ ఫ్రెండ్‌షిప్‌లో కూడా చాలా రియలిస్టిక్‌గానే ఉన్నాడు. తను డాన్స్ చేసేటప్పుడు చూడొచ్చు. అసలు వాళ్ళిద్దరి డాన్స్ అయితే సూపర్‌గా ఎక్సలెంట్‌గా ఉంది. వాళ్ళిద్దరి డాన్స్ కోసమన్నా ఇప్పుడు 'బిగ్ బాస్' ఎప్పుడొస్తుందని చెప్పి చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్లస్ నేను అనుకోవడం ఏంటంటే, ఇప్పుడు తనుజ, కళ్యాణ్ వాళ్ళిద్దరు వస్తేనే చూడటం కాదు. తనుజ విడిగా వచ్చినా, కళ్యాణ్ విడిగా వచ్చినా ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకున్నారు కాబట్టి విడివిడిగా చూస్తారు. కొంతమందయితే మేము వీళ్ళిద్దరు వస్తేనే చూస్తాము. వీళ్ళిద్దరు లేకపోతే అసలు మాకు చూడాలనిపించలేదు అంటున్నారు. అదైతే కరెక్ట్ కాదు గైస్. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్‌లో వాళ్ళకుంటాయి. వాళ్ళిద్దరు కలిసి రావాలని చెప్పి మనమైతే కోరుకోవాలి కానీ, అలా కలిసి రావాలి లేకపోతే చూడం అదైతే కరెక్ట్ కాదు. నేనైతే వాళ్ళిద్దరిలో ఎవరొచ్చినా గాని చూస్తాననమాట. ప్లస్ తనుజ ఏదైనా ప్రోగ్రామ్ వచ్చిందంటే ఇంకా ఆ ప్రోగ్రామ్‌ని అంతే చూస్తుంటాను. నేను యాక్చువల్‌గా 'బిగ్ బాస్' ముందైతే తనుజ అంటే జస్ట్ అట్లా చూసేదాన్ని. బట్ 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత 'బిగ్ బాస్‌లో' తను చూసి తన బిహేవియర్ చూసిన తర్వాత ఇంకా తనుజ అంటే ఫ్యాన్ అయిపోయానని చెప్పొచ్చు. నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు చెప్తుందదే. 'బిగ్ బాస్‌లో' తను చూసిన తర్వాత అమ్మాయి అంటే ఇట్లా ఉండాలి. మా ఇంట్లో అమ్మాయి ఇలా ఉందని చెప్పి అందరూ తనకు ఫ్యాన్ అయిపోతున్నారు. సో, అదేవిధంగా కళ్యాణ్ గూడా చాలా జెన్యూన్‌గా ఉంటాడు. తను చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చినా గూడా తనిప్పుడు అసలు చూస్తుంటే మనకే అర్థమవుతుంది. తను ఎక్కడి నుంచి ఎక్కడికొచ్చాడనేది. ఆఫ్టర్ 'బిగ్ బాస్', బిఫోర్ 'బిగ్ బాస్' అని చెప్పి గూడా క కళ్యాణ్ చాలా చెప్పారు. ప్లస్ కొంచెం లేటెస్ట్ అప్‌డేట్ కళ్యాణ్‌కి సంబంధించిన షాకింగ్ న్యూస్ అని చెప్పాను గదా! ఆ షాకింగ్ న్యూస్ ఏంటంటే తనకి ఒక పెద్ద బ్యానర్‌లో తనకి ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చిందట. సో, ఆ ఇంపార్టెంట్ రోల్ దాని గురించి త్వరలో అనౌన్స్ చేయబోతున్నాడు. సో, ఇదొచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.